సో ఈ రోజు ప్లాన్ ఏంటంటే జస్ట్ మీకు ఒక షెఫ్ పప్పెట్ ఆన్సర్ మీద ఒక ఓవర్ వ్యూ ఇవ్వడం అనమాట. ఓకే, ఒకవేళ టైం ఉంటే నేను ప్రాజెక్ట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ప్రాజెక్ట్ ఏంటి సంగతి అని చెప్పి. ఓకే, సో మనకేంటంటే మనకి 2 టైప్స్ ఆఫ్ టూల్స్ ఉన్నాయి. ఒకటి వచ్చి ఆర్కెస్ట్రేటర్ టూల్స్, నెక్స్ట్ వచ్చి కాన్ఫిగరేషన్ టూల్స్. ఓకే, ఆర్కెస్ట్రేషన్ టూల్స్ ఏవేవంటే మనకి మీరు చూసామంటే క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్ ఉంది కదా, క్లౌడ్ ఫార్మేషన్, టెరాఫార్మ్ దీని కిందకి వస్తాయి అన్నమాట. వేరే కాన్ఫిగరేషన్ టూల్స్ అంటే దీని కిందకి యాన్సిబుల్, పప్పెట్, షెఫ్, ఇంకా మనం AWS సిస్టమ్స్ మేనేజర్ ఈసీటీలో వస్తాయి అన్నమాట. సో రెండింటికి వ్యత్యాసం ఏంటంటే ఆర్కెస్ట్రేషన్ టూల్స్ దేనికి ఉపయోగపడతాయంటే మన ఎన్వైరన్మెంట్ ని అప్ చేయడానికి బాగా ఉపయోగపడతాయి అనమాట. అంటే ఏంది, మనం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మన ఎన్వైరన్మెంట్ అంతా డిప్లాయ్ చేయడానికి చాలా యూజ్ అవుతుంది. ఓకే, సో వేరే కాన్ఫిగరేషన్ టూల్స్ అంటే ఏంటి, మనం సిస్టమ్ లోపల కాన్ఫిగర్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక సర్వర్ ఉంది, ఒక సర్వర్ లోపల ఒక మానిటరింగ్ టూల్ ఇన్స్టాల్ చేయాలి. ఓకే, ఒక మానిటరింగ్ టూల్ అయితే నాకు 100 సర్వర్స్ ఉన్నాయి నా దగ్గర. ఆ 100 సర్వర్స్ లోపల ఒక మానిటరింగ్ టూల్, కొత్త టూల్ వచ్చి టెస్టింగ్ చేస్తున్నాము. 100 సర్వర్స్ లో ఇన్స్టాల్ చేయాలన్నమాట. దానికి ఆర్కెస్ట్రేషన్ టూల్స్ పనికిరావు. ఎందుకు, సర్వర్స్ ఆల్రెడీ ఉన్నాయి. చేయొచ్చు అంటే టెక్నికల్ గా చేయొచ్చు, ఒక విధానాలు ఉన్నాయి. బట్ ఏంటంటే మనకి, సో ఇప్పుడు 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 ఇద్దరు జనాలు ఉన్నారు అనుకోండి, ఇద్దరు వచ్చి హైదరాబాద్ నుంచి విజయవాడ పోవాలనుకుంటున్నారు. వాళ్ళిద్దరు లారీ మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది, నవ్వుతారు అందరు. ఎందుకు, మీకన్నా పిక్చర్ ఇద్దరే కదా, కార్లోనో బైక్ లోనో బస్సులోనో పోండి అంటారు. సో ఇది కూడా అంతే అనమాట. సో అది కాన్ఫిగరేషన్ చేంజ్. 100 సర్వర్లో ప్యాకేజ్ అప్డేట్ చేయడం అంటే ఏంటి, ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయడం. దానికి ఆర్కెస్ట్రేషన్ టూల్స్ పనికిరావు. ఎందుకు, ఆర్కెస్ట్రేషన్ టూల్స్ సర్వర్ క్రియేట్ చేయడానికి, దాంట్లోనే మేనేజ్ చేయడానికి కాదనమాట. దానికి మనం ఆన్సిబుల్, పప్పెట్ ఇలాంటివి వాడుకోవచ్చు. ఓకే, దీంట్లో సిస్టమ్స్ మేనేజర్ వచ్చి మనకి ఇంటర్నల్ గా ఉంది, మీకు EC2లో లెఫ్ట్ లో లాస్ట్ లో ఉంటుంది. ఈ మూడు వచ్చి ఫేమస్ టూల్స్ అనమాట, ఆన్సిబుల్, పప్పెట్, షెఫ్ అని చెప్పి. నేను ఇది తీసేస్తాను, థర్డ్ పార్టీ కాబట్టి. దీంట్లో కూడా ఆన్సిబుల్ ఒక రకంగా పనిచేస్తుంది, పప్పెట్ అండ్ షెఫ్ వచ్చి ఇంకో రకంగా పనిచేస్తుందండి. సో ఆన్సిబుల్ ఏంటంటే ఎలా పనిచేస్తుందంటే మనకి దీనికి ఏంటంటే మీకేమి క్లయింట్ అవసరం లేదనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆన్సిబుల్ ఆర్కిటెక్చర్ చూసారనుకోండి, ఓకే, సో ఆన్సిబుల్ ఈ విధంగా ఉంటుంది అనమాట. సో మనకి సిస్టమ్ ఇక్కడ ఉంటారనమాట అందరూ. ఇదేమవుతుందంటే మనకి ఆన్సిబుల్ సర్వర్ ఇక్కడ ఉంటుంది అనమాట. ఇదేం చేస్తుంది మనకి, సో బేసిక్ గా ఇన్స్టెన్సెస్ అది కూడా క్రియేట్ చేస్తుంది. బట్ మనం టెరాఫామ్ వాడతాము, మొత్తం కాన్ఫిగర్ చేయడం మొత్తం ఇది ఒక సర్వర్ ఉంటుంది, అది చేస్తుంది అనమాట యాక్చువల్ గా మొత్తం. సో ఇంకా చెప్పాలంటే మనకి ఇంకోటి ఏమైనా ఉందేమో చూపిస్తాను. సో మనకి ఎలా ఉంటుందంటే కంట్రోల్ నోడ్ అని ఉంటుంది అనమాట. మనం ప్లే బుక్స్ అంటారు. ప్లే బుక్స్ అంటే ఏంటి, మన కాన్ఫిగరేషన్ అంతా కూడా తీసుకొచ్చి ప్లే బుక్ లో పెట్టాం. ఇప్పుడు క్లౌడ్ ఫార్మేషన్ ఉంది, క్లౌడ్ ఫార్మేషన్ లో ఏం చేసాము, మనకు కావాల్సినంత ఒక JSON టెంప్లెట్ లో పెట్టుకున్నాం. ఇక్కడ వాటిని ప్లే బుక్ అంటారు. కొన్ని రోల్స్ ఉంటాయి అనమాట. డెవాప్స్ లో ఇది గురించి ఎక్కువ మాట్లాడుకుంటాం బేసిక్ గా. ఓకే, సో బట్ ఇదేంటంటే మనం ప్లే బుక్ పెట్టేసి మనం పుష్ చేసాం అనుకోండి, ఇది మనకి ఇదేంటంటే మనకి నెట్వర్క్ కి వెళ్తుంది, సిస్టమ్స్ కి వెళ్తుంది అనమాట. చూసారా, అంటే ఇది డేటా పుష్ చేసేటప్పుడు నెట్వర్క్ కూడా కాన్ఫిగర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక నెట్వర్క్ లో ఒక VLAN కాన్ఫిగర్ చేయాలా, రౌటింగ్ కాన్ఫిగర్ చేయాలనుకోండి, దీని ద్వారా కూడా చేయొచ్చు, ఆన్సిబుల్ ద్వారా కూడా చేయొచ్చు అనమాట. సో ఒక మెయిన్ అడ్వాంటేజ్ ఉంది ఆన్సిబుల్ ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే, బేసిక్ గా ఇట్ నాట్ నీడ్ ఎనీ క్లయింట్ సాఫ్ట్వేర్. సో దీనికి ఏ రకమైన క్లయింట్ సాఫ్ట్వేర్ అవసరం లేదు. ఇప్పుడు నేను నాకేం చెప్పాను, 100 సర్వర్లో ప్యాచ్ ఇన్స్టాల్ చేయాలని చెప్పాను కదా, ఆ 100 సర్వర్లకి మీరేమి దాని లోపల ఏజెంట్ ఇన్స్టాల్ చేసిన పని లేదు. యాన్సిబుల్ ఏం చేస్తుంది, వితౌట్ ఏజెంట్ పనిచేస్తుంది అనమాట. మరి ఎలా పనిచేస్తుంది, యాన్సిబుల్ వర్క్స్ ఆన్ SSH అనమాట. వర్క్స్ ఆన్ SSH అంటే ఏంటి ఇప్పుడు, సో మనకి ఇక్కడ చూసారంటే మనకి
లేదా ఒక పిక్చర్ తీసుకుందాం. ఇది వచ్చి Ansible మాస్టర్ సర్వర్ అన్నాను అనుకోండి. సో తర్వాత మనం ఏం చేయొచ్చు, మనకు కావాల్సిన సర్వర్స్ ఉన్నాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక 3 సర్వర్స్ ఉన్నాయి. సో ఇదేంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చి రెడ్ హ్యాట్ లైనక్స్ సర్వరు, ఉబుంటు సర్వరు, ఇది వచ్చి ఇంకోటి ఏం పెడదాము లైనక్స్ సర్వర్లోనే, ఇది వచ్చి సూజీ లైనక్స్ అనుకున్నాం. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఆబ్వియస్ గా లైనక్స్ సర్వర్స్ కాబట్టి ఇవన్నీ కూడా SSH ఎనేబుల్ అయి ఉంటాయి. సో Ansible ఏం చేస్తుందంటే SSH ద్వారా వీటికి కనెక్ట్ అవుతుంది అనమాట. సో మనం ఏం చేయొచ్చు అంటే ప్లేబుక్ రన్ చేసేటప్పుడు మనం ఏం చేయొచ్చు, ఆ ప్లేబుక్ లో మనం మెన్షన్ చేయొచ్చు అనమాట. ఏమని, సో ఏ ఆపరేటింగ్ సిస్టమ్ మీద రన్ అవ్వాలి అని చెప్పి. ఓకే, సో ప్లేబుక్ ఎలా ఉంటుంది అనుకోండి, Ansible ప్లేబుక్ ఏం ఇన్స్టాల్ చేద్దాం, అపాచీ ఓకే Nginx ఇన్స్టాల్ చేద్దాం. Nginx. సో మీరు చూసారంటే Ansible Galaxy అని ఒకటి ఉందన్నమాట. దీంట్లో మన గిట్హబ్ లాగా గెలాక్సీలో అన్ని ఉంటాయి, ఏ టు జెడ్, అంటే మాడ్యూల్స్ అన్ని ఉంటాయి అన్నమాట, మనం వాడుకోవచ్చు డౌన్లోడ్ చేసి. సో చూద్దాం. సో మీరు ఇక్కడ చూసారంటే వీళ్ళు ఏమంటున్నారు, ఇది ఒక దగ్గర ఒక స్క్రిప్ట్ ఉందన్నమాట, Nginx ఇన్స్టాలేషన్ ఫర్ లైనక్స్ FreeBSD OpenUSD అనమాట. సో గిట్హబ్ రెపో ఉంటుంది, గిట్హబ్ క్లిక్ చేసామంటే మనం ఇక్కడికి వెళ్తుంది. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుందంటే మీరు ఈ ప్లేబుక్ రన్ చేయొచ్చు అనమాట. ఈ ప్లేబుక్ రన్ చేశారు అనుకోండి, మీకు ఎక్కడ ఉంటుంది డాట్, ఇది మీకు టెంప్లెట్స్ లో కాదు, ubuntu bars broken test. సో మీరు చూసారు అనుకోండి, ఇక్కడ మీరు డిఫరెంట్ యామల్స్ ఉన్నాయండి. అంటే మీకు Ansible దేంట్లో ఉంటుందంటే యామల్ లో రాస్తారనమాట. మనకి JSON కూడా ఒక ఫార్మాట్ లాగా యామల్ లాగా. సో మనకి ఇప్పుడు main.yamlకి వెళ్ళాం అనుకోండి, సో మీకు Ansible ప్లేబుక్ ఈ విధంగా ఉంటుంది అనమాట. ఫస్ట్ వేరియబుల్ సెటప్ నేమ్ ఇంక్లూడ్ OS స్పెసిఫికేషన్. ఇప్పుడు ఏమవుతుందంటే అది చెక్ చేస్తుంది. ఫస్ట్ మీరు ఇది డౌన్లోడ్ చేసి రన్ చేశారంటే గిట్హబ్ లో నుంచి, ఫస్ట్ ఏం చేస్తుంది, అది చెక్ చేస్తుంది ఏ ఆపరేటింగ్ సిస్టమ్ చెక్ చేస్తుంది. ఆపరేటింగ్ సిస్టమ్ చెక్ చేసి కేవలం అది మాత్రమే ఇన్స్టాల్ చేస్తుంది. చూడండి, ఫస్ట్ వేరియబుల్ సెటప్ ఇంక్లూడ్ వార్స్ అని చెప్పి Ansible OS ఫ్యామిలీ చెక్ చేస్తుంది అనమాట. చెక్ చేసినాక తర్వాత సెటప్ ఇన్స్టాల్ టాస్క్స్ చూడండి, కింద ఇంక్లూడ్ టాస్క్ సెటప్ డాట్ redhat.html YML సెటప్ డాట్ YML debian.ml అంటే డిపెండ్స్ అపాన్. ఉబుంటు అయితే నేను ఈ టాస్క్ రన్ చేస్తా, ఇది రన్ చేయాలని చెప్పుకుంటుంది అనమాట. ఓకే, సో కిందకి వచ్చి నాకు Nginx సెటప్, కిందకి వచ్చి సోర్స్ వచ్చింది, టెంప్లెట్ ఇవన్నీ కాపీ చేస్తుంది. ఇప్పుడు ఏముంది, నా దగ్గర 100 సర్వర్లు ఉన్నాయనుకోండి, 100 సర్వర్లో 30 వచ్చి రెడ్ హ్యాట్, 30 వచ్చి ఉబుంటు, ఇంకో 30 వచ్చి FreeBSD, ఇంకో 10 ఇంకో అనుకోండి. నేనేం చేయొచ్చు, ఇది స్క్రిప్ట్ రన్ చేసినప్పుడు ఏమవుద్దంటే ఇది చెక్ చేస్తుంది అనమాట. చెక్ చేసి బేస్డ్ అపాన్ ద రిక్వైర్మెంట్ అది మీకు ఇంప్లిమెంట్ చేస్తుంది. ఓకే, సో అడ్వాంటేజ్ ఏంటంటే మీకు బేసిక్ గా ఏమీ క్లయింట్ ఇన్స్టాల్ చేయాల్సిన పని లేదు. ఓకే, సింపుల్ గా SSH ఉంటే చాలు. ఓన్లీ థింగ్ ఏంటంటే మీరు అనేబుల్ యాడ్ చేసి ఉండాలా, రీచబుల్ లో ఉండాలన్నమాట. అంటే Ansible మాస్టర్ సర్వర్ క్లయింట్స్ అన్నిటికీ కూడా DNS పేరుతో రీచబుల్ లో ఉంటే సరిపోతుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చి మీకు పప్పెట్ అండ్ షెఫ్ అనమాట. ఈ పప్పెట్ అండ్ షెఫ్ లో వ్యత్యాసం ఏంటంటే ఈ పప్పెట్ షెఫ్ కి మీకు క్లయింట్ కావాలి. అంటే client should be installed, or అట్లా చెప్పొచ్చు agent అని చెప్పొచ్చు. Agent software must be installed on the clients, and clients will pull the configurations from
మాస్టర్ సర్వర్ సేమ్ షెఫ్ కూడా ఇదేనమాట. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది మనకి, సో మీరు Ansible లో చూస్తే పుష్ ఆర్కిటెక్చర్, ఇది పుష్ ఆర్కిటెక్చర్. వేరే పప్పెట్ చూసారు అనుకోండి, షెఫ్ చూసారు అనుకోండి, ఇది పుష్ ఆర్కిటెక్చర్ అనమాట. ఎందుకంటే ప్రతి ఒక సర్టైన్ మీకు షెడ్యూల్ ఉంటుంది అనమాట. ఎవ్రీ షెడ్యూల్ డిఫాల్ట్ గా 30 minutes. నేను పప్పెట్ వాడానండి, షెఫ్ వరకు వాడలేదు. పప్పెట్ లో ఏంటంటే ఎవ్రీ 30 minutes క్లయింట్ ఏం చేస్తుంటే వెళ్ళి కనుక్కుంటుంది అనమాట, ఏమైనా చేంజెస్ ఎవ్రీ 30 minutes ఏమైనా చేంజెస్ ఉన్నాయా, ఏమైనా చేంజెస్ ఉన్నాయా అని చెప్పి. సో మీరు చేంజెస్ చేసి ఆటోమేటిక్గా అదే పుష్ చేసుకొని ఇంప్లిమెంట్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పప్పెట్ లో మనం ఏమంటాం అంటే మేనిఫెస్ట్ అంటారు. ఓకే, ఇక్కడ Ansible లో ఏ విధంగా ప్లే బుక్స్ అంటున్నామో అక్కడ మేనిఫెస్ట్ అంటారు. సో ఇక్కడ పప్పెట్ ఆర్కిటెక్చర్ టైప్ చేసాం అనుకోండి, సో ఇలా ఉండదు. ఇది కొంచెం కాంప్లెక్స్ గా ఉంది. లెట్స్ ఇంకోటి ఏమైనా ఉందేమో. ఓకే, సో మీరు చూసారనుకోండి పప్పెట్ మాస్టర్ ఈ విధంగా ఉంటుంది అనమాట. కింద వచ్చి పప్పెట్ ఏజెంట్, పప్పెట్ లైనక్స్ విండోస్ ఇన్స్టాల్ చేయొచ్చు. ఓకే, నా మళ్ళీ అందరూ అడిగే క్వశ్చన్ ఏంటంటే మనకి మన Ansible వాడాలా పప్పెట్ వాడతారు? కొందరు ఏం చేస్తారంటే రెండు వాడతారండి, రెండు వాడతారు. ఎలానా అంటారా, సో మీరు AWS లో మిషన్ డిప్లాయ్ చేసినప్పుడు ఏమవుతుందంటే, ఫస్ట్ టైం డిప్లాయ్ చేసినప్పుడు, సో దాంట్లో స్టార్ట్అప్ స్క్రిప్ట్ లో మనం ఏం చెప్తామంటే అది వెళ్ళి Ansible కనెక్ట్ అయ్యేటట్టు పెడతాం అనమాట. Ansible ఎందుకు Ansible పనిచేయాలి, ఓన్లీ SSH ఉంటే చాలు, ఇంకేం అవసరం లేదు, క్లయింట్ ఏం ఇన్స్టాల్ అవసరం లేదు. సో Ansible ఏం చేస్తుంది, పప్పెట్ ఏజెంట్ అన్ని ఏజెంట్ ఇన్స్టాల్ చేస్తుంది అనమాట. అది ఇన్స్టాల్ అయ్యమనక వచ్చి పప్పెట్ కనెక్ట్ అవుతుంది. అలాగా మీకు టూ మచ్ ఆఫ్ ఆటోమేషన్, బట్ చేయొచ్చు అని చెప్తున్నాను, చేసే వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్పి. సో మనకి మేనిఫెస్ట్ ఎలా ఉంటాయి, సో పప్పెట్ మేనిఫెస్ట్ ఫైల్ ఎగ్జాంపుల్ అపాచీ 2 చూసాను అనుకోండి, మీకు ఎలా ఉంటుందో చూద్దాం. మీకు దీని డిఎస్ఎల్ లాంగ్వేజ్ అంటారండి. సో డిక్లరేటివ్ స్టేట్ లాంగ్వేజ్ అనేది ఉంటుంది యాక్చువల్ ఫుల్ ఫామ్ తోటి. సో మీరు చూసారంటే ఇక్కడ మనం ఈ విధంగా పెడతాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సూడో విఏ ఎక్కడ ఉంది, ఈటీసీ పప్పెట్ మేనిఫెస్ట్ ల్యాంప్ డాట్ పిపి. ల్యాంప్ ఫుల్ ఫామ్ ఏంది, లైనక్స్ అపాచీ MySQL PHP. దాన్ని ల్యాంప్ అంటారు. ల్యాంప్స్ ఎవరైనా అక్కడ మీరు ల్యాంప్ స్టాక్ అన్నారంటే లైనక్స్ లోపల అపాచీ MySQL PHP ఇన్స్టాల్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ ల్యాంప్ స్టాక్. సారీ. సో మీరు ఇక్కడ చూసినట్లయితే మీకు ఫస్ట్ ఏం రావుతుంది, ఇక్కడ ఎగ్జిక్ యాప్ గెట్ అప్డేట్ ఉంది. యాప్ గెట్ అప్డేట్ కమాండ్ వచ్చి మీకు ఈ విధంగా పోతుంది అనమాట. ఫస్ట్ ఏం చేస్తుంది, యాప్ గెట్ రన్ చేస్తుంది. ఆ తర్వాత ఏం చేస్తుంది, ప్యాకేజ్ అనమాట. సో ఈ ప్యాకేజ్ చూడండి, ఇక్కడ మీరు చెప్తున్నారు ఎన్ష్యూర్ ఇన్స్టాల్డ్ అంటారు. ఏంటిది, సో రిక్వైర్డ్ ఫస్ట్ ఇది చేస్తాను, యాప్ గెట్ రిక్వైర్ అంటే ఫస్ట్ ఇది రన్ చేస్తుంది అర్థం. ప్యాకేజ్ ఇన్స్టాల్ చేస్తుంది, తర్వాత సర్వీస్ రన్ చేస్తుంది, ఆ తర్వాత మళ్ళీ ప్యాకేజ్ ఈ విధంగా రన్ చేస్తాం. అన్ని ఇన్స్టాల్ చేసి మీకు రెడీ చేస్తుంది. సో ఇది వెరీ సింపుల్. ఇప్పుడు 100 సర్వర్లో నేను ఇన్స్టాల్ చేయాలంటే సింపుల్, ఇది రన్ చేశానంటే ఆటోమేటిక్గా ఒక 10 minutes లో మొత్తం ఇన్స్టాల్ అయిపోతుంది. అది మనకి కాన్ఫిగరేషన్ ఫైల్స్. మీరు ప్యాచింగ్ కూడా చేసినట్టు చాలా మంది ఏం చేస్తారంటే ప్యాచింగ్ చేయడానికి కూడా వాడతారు. ఫర్ ఎగ్జాంపుల్ యాప్ గెట్ అప్డేట్ రన్ చేయాలా, 100 సర్వర్లో రన్ చేయాలా, ఒక్కోదాన్ని లాంగ్ చేసి రన్ చేయలేంగా, సింపుల్ ఇక్కడ నుంచి ఒక పుష్ కొట్టామంటే ఆటోమేటిక్గా అంటే కాన్ఫిగర్ చేసి పెట్టేసామంటే ఆటోమేటిక్గా అదే డౌన్లోడ్ చేసుకుని అదే ఇన్స్టాల్ చేసుకుంటుంది అనమాట. సో సేమ్ షెఫ్ కూడా అదేనండి, ఆ విధంగానే పనిచేస్తుంది. ఓకే, క్లియరేనా? ఓకే, సో నెక్స్ట్ వచ్చి మనకి ఏంటంటే మనం ఏం చేద్దామంటే బేసిక్ గా నేను ఒక లైనక్స్ ఓపెన్ చేస్తాను, లైనక్స్ సర్వర్ ఓపెన్ చేసి సరదాగా ఒక Ansible ఇన్స్టాల్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, ఇన్స్టాల్ చేసి చూద్దాం ఎలా ఉంటుంది అని చెప్పి. సో how to install and configure Ansible on 16.04. Okay, let's set up Ansible. దగ్గర ఉండాలి యాక్చువల్గా, బట్ ఎనీవే నేను తీసేస్తాను.
ఓకే, సో ఒక డిప్లాయ్ చేస్తాను. ఓకే, సో ఇది డిప్లాయ్ చేద్దాం. ఆర్ ubuntu gold image, ఓల్డ్ ఇమేజ్. ఇది డిప్లాయ్ చేద్దాం. 1710 లో ఉంది. 1710 అది 1604. ఓకే, మీకు ప్రాక్టీస్ చేయండి అంటే మీరు దాని ఏమంటారు, దీంట్లో కూడా చేయొచ్చు, AWS లో కూడా చేయొచ్చు, అదేం తప్పేం కాదు. బట్ నేను ఏంటంటే ఇక్కడ చూపిస్తున్నాను మీకు. ఓకే సార్. ఓకే సార్. సో మీరు చూసినట్లయితే ఇక్కడ సర్టెన్ స్టెప్స్ రన్ చేయాలి. సూడో apt-get అప్డేట్ రిపోజిటరీ అని చెప్పి apt-get update -y, ఆ తర్వాత apt-get install ansible అని వస్తుంది. ఇది ఇన్స్టాల్ చేసారంటే మీకు ansible ఇన్స్టాల్ అవుతుంది. సో ముఖ్యమైనది వచ్చి మీకు ఇక్కడ అనమాట సూడో నానో ఈటీసీ ansible హోస్ట్ ఇక్కడ యాడ్ చేయాలన్నమాట. అంటే ఏంటంటే ఇది హోస్ట్ ఫైల్ ansible కి. సో దీని లోపల మీరు చెప్పాలి ఓకే ఎవరెవరికి కనెక్ట్ అవ్వాలా అని చెప్పి నేను. సో అప్పుడే దాని కింద మీరు యాడ్ చేయొచ్చు ఈ విధంగా. సో client 1, client 2 చూడండి SSH హోస్ట్ ఈ విధంగా యాడ్ చేస్తారు అనమాట. ఓకే, సో తర్వాత ఏంటంటే మనకి వాళ్ళు పింగ్ కూడా చేస్తారు. సో ఎగ్జిక్యూటింగ్ సింపుల్ ansible కమాండ్స్ ఈ విధంగా పింగ్ అనేసి ఈ విధంగా రావాలి మనకి. చూద్దాం తర్వాత ఏంటంటే వీళ్ళు ఒక అపాచీ సర్వర్ కూడా ఇన్స్టాల్ చేసి చూద్దాం. కంట్రోల్ సర్వర్ అన్నాం ఎందుకంటే ఇది మెయిన్ సర్వర్ కాబట్టి. అవునండి 4 GB చాలు. సో దీని మీద కాన్సన్ట్రేట్ చేయండి కొంచెం. అంటే డెవాప్స్ కోర్స్లో పోయినప్పుడు నేను చెప్తాను, అయితే నాకు టైం దొరకట్లేదు డెవాప్ స్టార్ట్ చేయడానికి, అందువల్లే. ఓకే 1.23లో ఉంది. సో ఇప్పుడు ఏం చేద్దాం, రన్ చేద్దాం. ఇక్కడికి వచ్చి నేను సో apt-get రిపోజిటరీస్ అప్డేట్ చేద్దాం. ఏమంటుంది, కుడ్ నాట్ గెట్ వేర్ లాక్ ఓపెన్ రిసోర్స్ టెంపరీ అవైలబుల్, unable to lock administrative directory. అయితే
unable to log the administration directory. ఎందుకు ఇష్యూ వస్తుంది? ఓకే, ఎందుకండి ఈ ప్రాబ్లం వస్తుంది? సమ్ ప్రాబ్లం ఏదో ఉంది. లైనక్స్ స్మూత్గా పోతే స్మూత్గా పోతూ ఉంటుంది, ఇట్లా ప్రాబ్లం వచ్చిందంటే అంతే. ఇంకా మంచి పింగ్ www.google.com పింగ్ చేద్దాం. ఓకే, పింగ్ అవుతుంది, నెట్వర్క్ బాగానే ఉంది. సో డెవాప్స్ లో మనకి మల్టిపుల్ టూల్స్ ఉంటాయా? ఇంపార్టెంట్ ఏంటంటే, నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ నేను క్లాస్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ ఏంటంటే AWS ఇంట్రడక్షన్ ఇస్తాను. ఆ తర్వాత ఫస్ట్ ఏం మాట్లాడుకుంటాం అంటే టెరాఫామ్ డీప్ గా మాట్లాడుకుంటాం. ఎందుకంటే నేను గిట్ హబ్ అనేది అసలు లాస్ట్ లో చెప్తా, అసలు కన్సిడర్ చేయను, అది డెవాప్స్ లో కన్సిడర్ చేయను, ఎందుకంటే చాలా ఈజీ కాబట్టి. ఫస్ట్ టెరాఫామ్ ఉండాలి, ఎందుకంటే దాన్ని బట్టి మనం AWS మీద ఏ విధంగా ఆటోమేషన్ చేయొచ్చు అనే నాలెడ్జ్ పెంచుకోవాలన్నమాట, టెరాఫామ్ యూస్ చేసుకొని. దాని తర్వాత మనం ఏం చేస్తామంటే దీని పేరు డాకర్ వాడతాం. డాకరు అండ్ స్వాము అండ్ క్యూబర్నెటీస్, మీకు తెలిసిన ఇదంటే కంటైనర్స్ అనమాట. డాకర్ కంటైనర్స్ ఎంత ఉంటుంది. థర్డ్ వచ్చి నెక్స్ట్ ఏం చేయాలంటే, మీరు బేసిక్గా ఇప్పుడు మనకి యాన్సిబుల్, ఫోర్త్ వచ్చి పప్పెట్ ఆర్ షెఫ్, ఫైనల్గా ఫిఫ్త్ వచ్చి దీని పేరేంటి, జెంకిన్స్. ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట మనకి, ఎలెక్స్ స్టాక్ అని, అదని నేగియోస్, ఇవన్నీ మానిటరింగ్ అంతా ఉంటాయి. అవన్నీ అవసరం లేదు, జస్ట్ కొందరు చెప్తూ ఉంటారు, బట్ ఇది తెలిస్తే చాలు. ప్లస్ సాలిడ్ AWS ఎక్స్పీరియన్స్ ఉందంటే ఈజీగా అయిపోతుంది పని. ఓకే, ప్రాబ్లం ఉన్నట్లుందండి. సో ప్రాబ్లం ఉన్నట్టుంది, జస్ట్ సరే మనం ఒక వీడియో చూపిస్తాను, ఎందుకైనా వర్కౌట్ కాదులేండి.
సో చూద్దాం ఇట్లా ఇన్స్టాల్ చేస్తాడు. సో న్యూ టెర్మినల్ ఓపెన్ చేశాడు. సో యాప్ట్ గేటర్ ఫస్ట్ రిపోజిటరీ యాడ్ చేస్తున్నాడు మనకి. నెక్స్ట్ అంటే యాప్ట్ గేట్ అప్డేట్ చేస్తాడు, ఆ తర్వాత ఇన్స్టాల్ చేయాలి. అండ్ రిపోజిటరీ యాడ్ చేసాడు కాబట్టి అప్డేట్ చేయాలి ఒకసారి. ఇప్పుడు ఇన్స్టాల్ చేయాలి. సింపుల్ ఇన్స్టాలేషన్. కాన్ఫిగరేషన్ లోనే మనం అంటే బాగా ప్రాక్టీస్ చేసిన అర్థం అవుతుంది, టక్ అని అర్థం కాదు ఇది. సో బాగా ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది. ఓకే, సో ఇది ఇన్స్టలేషన్ అనమాట. సో తర్వాత వచ్చి మనకి ఏంటంటే యాన్సిబుల్ కాన్ఫిగరేషన్ హోస్ట్ ఎస్ఎస్హెచ్. ఇది ఏంటంటే యాన్సిబుల్ మనకి ఒక ప్లే బుక్ చూద్దాం. సో ప్లే బుక్ ఏంటంటే అతను సింపుల్ యాన్సిబుల్ ప్లే బుక్ రన్ కమాండ్ 1 2 3 4 5 6 7 8 9 ఆన్ 1 2 3 4 5 6 7 8 9 సర్వర్స్, తర్వాత రీస్టార్ట్ చేయాలా. ఓకే, సో చూద్దాం. సో కాంప్లెక్స్ యాన్సిబుల్ బుక్ ఏంటంటే అతని ప్లే బుక్ ఏంటంటే డిప్లాయ్ 50 VMs on public cloud, 50 on private cloud, provision storage to all VMs, setup network configuration of private VMs. అంటే చేయాలనుకుంటే అప్డేట్ CMDB విత్ న్యూ VM ఇన్ఫర్మేషన్. చూడండి మొత్తం చేస్తుంది. ఇన్స్టాల్ అండ్ కాన్ఫిగర్ బ్యాకప్ క్లయింట్స్ ఆన్ VMs, స్టార్ట్ మానిటరింగ్ కంపోనెంట్స్ అన్ని చేయొచ్చు అనమాట. మీ టాలెంట్. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న రూమ్ కట్టుకున్న అదే సిమెంట్ అదే ఇటుకలు, పెద్ద ఇల్లు కట్టినా అదే సిమెంట్ అదే ఇటుకలు. సో ఎంత బాగా కట్టాలా అనేది మీ టాలెంట్ అనమాట. ఇంజనీర్ని బట్టి ఉంటుంది, ప్లస్ కట్టే అతని బట్టి ఉంటుంది అనమాట. సో సో మీరు చూస్తుంటే YAML ఫార్మాట్ చూసారంటే ఇట్లా ఉంటుందండి. సో నేమ్ వచ్చి play1, లోకల్ హోస్ట్, కింద టాస్క్లు అనమాట. టాస్క్ కింద ఇచ్చి ఉంటాడు అనమాట మొత్తం. ఎగ్జిక్యూట్ కమాండ్ డేట్, నేమ్ ఎగ్జిక్యూట్ స్క్రిప్ట్ ఇవన్నీ. సో దాన్ని బట్టి మీరు ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. బట్ చూద్దాం ఏం చేస్తాడు. సో లోపల ఏంటంటే మీకు రెండు పార్ట్ play1 play2 అని చెప్పి. play1 లో ఏం చేస్తుంది, లోకల్ హోస్ట్ లోపల సో కమాండ్ వచ్చి డేట్ అని పడుతుంది, తర్వాత స్క్రిప్ట్ టెస్ట్ స్క్రిప్ట్ అది ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. అది చేసినాక play2 లో ఇన్స్టాల్ వెబ్ సర్వీస్ అంటే HTTP ఇన్స్టాల్ చేస్తుంది, ఆ సర్వీస్ ని స్టార్ట్ చేస్తుంది. రెండు ప్లేస్, ఓ ప్లే బుక్ లో మల్టిపుల్ ప్లేస్ పెట్టుకోవచ్చు మీరు. అంటే ఈ ప్లే బుక్ ఎక్కడి నుంచి వచ్చిందంటే మీకు ఈ బేస్బాల్ బేస్బాల్ ప్లస్ లేదంటే ఇది ఆడుతుంటారండి. ఈ రబ్బీ అంటే అమెరికన్ ఫుట్బాల్ ఆడుతుంటారు, వాళ్ళ దగ్గర ప్లే బుక్ ఉంటుంది అనమాట, ఎవరు ఏం చేయాలని చెప్పి. అక్కడి నుంచి వచ్చింది ఈ పేరు.
సో మనం ఏం డిఫైన్ చేస్తాం, ఈ విధంగా డిఫైన్ చేస్తారన్నమాట. క్లయింట్స్ server1company.com మెయిల్ గ్రూప్ కింద ఒక మెయిల్ సర్వర్స్, డిబి సర్వర్స్, వెబ్సైట్ ఇలా మీరు చేస్తారన్నమాట. సో ఆ పర్టికులర్ గ్రూప్ అసైన్ చేయొచ్చు మనం. మీరు చూడండి, తెలుస్తున్న ఐడియా వస్తుంది. ఇది వీడియోస్ చాలా ఉన్నాయి యాక్చువల్గా. ఓకే, సేమ్ కూడా షెఫ్ పప్పెట్ కూడా అలాగే వస్తుందండి మీకు. అలాగే మేనిఫెస్ట్ అంటారు యాక్చువల్గా మీకు చూపించినట్లయితే. సో నాకు చూపించినట్టు మీకు మేనిఫెస్టో ఈ విధంగా ఉంటుందన్నమాట. సో దాన్ని బట్టి మనం పుష్ చేయొచ్చు అనమాట. సో మనం కూడా దాంట్లో గ్రూప్స్ పెట్టుకోవచ్చు. మనకి టెస్ట్ డెవలప్మెంట్ తర్వాత ప్రొడక్షన్ ఎన్వైరన్మెంట్ డిఫైన్ చేసుకొని వాళ్ళకి మాత్రమే పుష్ చేయాలనుకుంటే డేటా పుష్ చేయొచ్చు అనమాట. అది కూడా పనిచేస్తుంది. ఓకే రైట్. సో ఇది నెక్స్ట్ వచ్చి మీకు ప్రోడక్ట్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. ప్రోడక్ట్ అంటే మన వాళ్ళు ఉంటే బాగుంటుంది, ఇంకా ఎక్స్ట్రా పీపుల్ ఎవరు ఉంటే వాడికి తెలిసినట్టు ఉంటుంది అనమాట. సో మనం ఏం చేద్దాం, రేపు చేద్దాం ఇది, ఈ రోజు ఇక్కడ ఆపి ఎల్లుండి వచ్చి నేను ఎల్లుండి సాటర్డే సండే లేదండి, మండే ఏం చేస్తానంటే మండే మార్నింగ్ మీకు డెవలపర్ టూల్స్ గురించి ఒక ఐడియా ఇస్తాను. సో దాంతో క్లోజ్ చేద్దాం. ఓకే, మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? లేదు సార్, అదే ప్రాక్టీస్ చేయండి. పప్పెట్ వచ్చి సార్ కొంచెం అంటే లైట్ వచ్చి అనమాట. ఇంకేమట్లయితే తెలుసు కదా ఎలా వాడతారని, ఇబ్బంది ఏమున్నట్లయితే. ఓకే ఓకే సార్. అది మన చివరికి ఒకరే మిగిలారు, మీరు ఎవరు మిగలలేదు. సో దీన్ని బట్టి ఏమర్థమైంది, ఫీజు కట్టడం చాలా ఈజీ, చివరి దాకా ఉండడం కష్టం. అవును సార్. ఓకే చలో, కానీ రేపు కలుద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, బాయ్.